హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. మీ పిల్లలకి ఎప్పుడు ఆ ఉడకపెట్టిన ఫ్రూట్స్ లేదా ఉగ్గు వెజిటేబుల్స్ అట్లా పెడుతున్నారా? అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా గిన్నె ఖాళీ చేస్తారు. నేను చేస్తుంది ఏంటంటే, ఎప్పుడు మనకి తెలుసు కదా సుజీ అంటారు, అంటే బొంబాయి రవ్వ. ఆ రవ్వని నేను తీసుకుంటున్నాను, ఒక స్పూన్ మోతాడు. అది తీసుకుని చక్కగా నెయ్యిలో వేయించుకుని ఉడకపెట్టుకోండి. అంటే మీ పిల్లలు ఫస్ట్ స్టార్టింగే కాబట్టి తినడము, ఒక స్పూన్ తీసుకోండి. మా బేబీ ఎంత తింటుందో నేను అలా తీసుకుంటున్నాను. ఆ రవ్వ కూడా అందులో మనకి తెల్ల పురుగులు వస్తూ ఉంటాయి, అలా ఫామ్ కాకుండా ఫుడ్ కంటైనర్ స్టోరేజెస్ బాక్సెస్ ఉంటాయి, అవి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. వాటిల్లో పెట్టుకోండి. అప్పుడు మనకి ఈ ఫుడ్ అనేది పురుగు పట్టదు, లక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ అట్లా పట్టదు. నేనేం చేశానంటే, ఇప్పుడు నెయ్యి వేసి చక్కగా వేయించుకున్నాను రవ్వని. తెల్లగా ఉన్న రవ్వ ఎర్రగా అవ్వాలండి, అప్పుడు చక్కగా వేగుతుంది. వేగితే వాళ్ళకి ఏంటంటే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. అలాంటి టైపే మనము వాళ్ళకి పెట్టాలి. వేగినాక తగినన్ని నీళ్లు పోసుకోండి. నేను 1.5 స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు అర చెంబు నీళ్ళైతే పోసుకున్నాను. మనము హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని మూత పెట్టుకోండి. పెట్టుకుంటే ఏంటంటే అది మనం ఉడికి దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే తక్కువ మోతాడు కాబట్టి లేట్గా ఉడుకుతుంది, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. కాబట్టి మూత పెట్టేసుకోండి. ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా అలా ఉడకనివ్వండి. ఫస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. మూత పెట్టుకుని మంచిగా ఉడికించుకున్నాం అనుకో, బాగుంటుంది ఫ్లేవరిష్గా కూడా వాళ్ళకి. నేను ఇక్కడ మీకు ఉప్పు కానీ ఏమి వేయట్లేదు, అసలు జస్ట్ ఉడకపెట్టుకున్నాను. నా కన్సిస్టెన్సీ అంటే మా పాప ఎలా తింటుందో ఆ రకంగా నేను ఉడకపెట్టుకున్నాను. బొంబాయి రవ్వ ఏంటంటే కొంచెం జారుగా ఉన్నా ఏం కాదండి, కొంతసేపు అయితే దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి అదీగాక ఏదైనా మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేస్తే కొంచెం ఇంకా గుజ్జు అవుతుంది. కాబట్టి ఒక మోతాడు గట్టిగా ఉండేటట్టేనే చేసుకోండి, పర్వాలేదు, ఏం కాదు. ఫస్ట్ అయితే నేను బనానాతో స్టార్ట్ చేశాను. అది చాలా ఇష్టపడుతుంది మా పాప. బనానా అనేది బాగా తింటుంది, బనానా అనే బాగా ఇష్టం అన్నమాట. నార్మల్గా పిల్లలు ఎక్కువ ఇష్టపడేది బనానానే కాబట్టి దాంతోనే స్టార్ట్ చేయండి. వాళ్ళు ఈజీగా కొత్త రెసిపీని ఇంట్రెస్ట్గా తింటారు. మా పాప ఇప్పుడు 11th మంత్ కాబట్టి ఇంకా ఈ మిక్సీలో పట్టడం చేయట్లేదు. ఎందుకంటే అదే అలవాటు చేసామనుకోండి, ఫ్యూచర్లో కూడా మిక్సీని మనం వెంట వేసుకుని తిరగాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇలా చక్కగా చేత్తోనే మంచిగా స్మాష్ చేసేసి మనం చేసుకున్న ఉప్మా రవ్వలో వేసేసుకోండి. ఇక్కడ నేను ఏ జీలకర్ర పొడి కానీ ఏమీ వేయట్లేదండి, ఉట్టిగానే పెడుతున్నాను. ఫస్ట్ మా పాపకి నేను అంటే ఉగ్గులో జీలకర్ర ఓము వేశాను, బట్ ఇందులో అయితే వేయలేదు. అలాగే యాపిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చాప్ చేసేసి బాయిల్ చేసుకోండి. అంటే ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే బాయిల్ చేయొద్దు అని అన్నారు. కానీ ఇదివరకు ఎట్లా ఉండేదంటే అది పిల్లలకి పెడితే గొంతులో పడుతుందేమో అన్న భయంతో మిక్సీ చేయాలి మనము, లేదా బాయిల్ చేయాలి, దగ్గరికి గుజ్జులా చేసి పెట్టాలి అని అంటారు. ఆ యాపిల్ ప్యూరీ కూడా ఆ ఉప్మా రవ్వలో యాడ్ చేసేసి చక్కగా పెట్టేయచ్చు. చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది వాళ్ళకి. మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలకి సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. అలాగే వెజిటేబుల్స్లో నేను క్యారెట్ కూడా ట్రై చేశానండి. అది కూడా చక్కగా ఉడకపెట్టేసుకుని మంచిగా చాప్ చేసేసుకుని చేత్తోనే స్మాష్ చేసేసాను, చూస్తున్నారు కదా. అలాగా మీరు ఒక ఏజ్ని బట్టి మీ పిల్లలకి ఎట్లా పెట్టాలి ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి. ఇంకా అలా మెత్తగా గుజ్జు చేసి పెడితే అదే స్టేజ్లో ఉండిపోతారు, ఇంకా ఫర్దర్ స్టేజ్కి అసలు రానే రాదు. చూయింగ్ అనేది 9th మంత్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో బెటర్ మీరు ఫుడ్ స్టార్ట్ చేయడం కూడా, అంటే రైస్ ఐటమ్ కూడా స్టార్ట్ చేయడం అలవాటు చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్యారెట్ ఎలా యూజ్ చేశారు అన్నది ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా.
మనము స్టిక్స్లా కట్ చేసుకుని వేయించి వాళ్ళకి టీత్నింగ్కి కూడా ఇవ్వచ్చు, లేదా ఉడకపెట్టుకుని అలా ఇవ్వచ్చు. గ్రేట్ చేసేసి యాడ్ చేయొచ్చు. చూడండి 6 to 9 months ఉడకపెట్టి ప్యూరీ ఫామ్లో ఇవ్వండి. దెన్ 9th నుంచి గ్రేటెడ్ ఫామ్లో ఇవ్వాలి. 14th నుంచి డైరెక్ట్ రా స్టిక్సే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే క్యారెట్ వల్ల ఐరన్ కంటెంట్ ఉండడంతో బ్లడ్ పడి తొందరగా రికవర్ అవుతారు పిల్లలు. అలాగే పొటాటోస్ కూడా రిచ్ ఇన్ ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి ఎమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్, పిల్లలు తొందరగా బరువు ఎక్కుతారనమాట. బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. డైలీ ఒక ఎగ్ అయితే కంపల్సరీ పెట్టండి. ఫస్ట్ అయితే లోపల ఎల్లో ఉంటుంది కదా, దాంతో ట్రై చేయండి. ఒక రైస్ ఉడకపెట్టేసి వాళ్ళ మందాన ఒక స్పూన్ వేసి ఉడికించుకుని తర్వాత ఈ ఎల్లోని అందులో యాడ్ చేసి నెయ్యి వేసి పెట్టండి. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా తొందరగా అవుతుంది పిల్లలకి. వీటిని పెట్టడంతో నెయ్యి, ఎగ్స్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ తినాల్సిందే. రోజుకొకటి, ఇష్టం లేకపోయినా వాళ్ళకి నచ్చేటట్టు ఎందులో దాంట్లో కలిపి పెట్టండి. అన్నం ఎట్లాగో కంపల్సరీ తింటారు కాబట్టి అందులో పెట్టండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరెన్నో సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది శ్రీపద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.